ఎలాంటి టైంలో అరే లక్ ఉంటే బాగుండరా అని అనిపిస్తుంది. శ్రీముఖి వైఫ్ గా రావాలంటే లక్ ఉండాలి. నువ్వు ఎత్తుకాలంటే నీ నడుముకి స్ట్రెంత్ ఉండాలి. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. రవి నన్ను ఎత్తుకున్నాడు, నువ్వు నా బదులు రవిని ఎత్తుకోవాలి. రవికి ప్రపోజ్ చేసినప్పుడు తను యాక్సెప్ట్ చేసినప్పుడు ఓకే, నీకు ఆ అద్భుతమైన అవకాశం ఇస్తా. నువ్వు వచ్చి శ్రీముఖిని ఎత్తుతే మన పిల్ల వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి మన ఇద్దరి మీద కేసు చేస్తారు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగదరికి లింగమే కదిలొస్తానుంది. ఏం తింటావే తల్లి? కింటల్ మోస్తావారా నువ్వు? వామ్మో ఏదో ఊడినాయి చూడేడా. సరే నేను నీకు ప్రపోజ్ చేయాలంటే నువ్వు ఏడు ఎత్తుకోవాలి. లేవు లేవు లేవు. నా రిక్వెస్ట్ కి ఓకే అని చెప్పేసి ఈ బండదాన్ని మోస్తే చూడు, నీలో ఆ కమిట్మెంట్ నచ్చింది. నీ కళ్ళు చూస్తుంటే పెళ్లి తర్వాత నన్ను మా పేరెంట్స్ ని విడదీయమని నన్ను నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ యూ బీ మై లైఫ్ పార్ట్నర్ ప్లీజ్? బాబు తను కూడా నా ఫ్రెండే, బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ మావిడకు అడగంగానే విడాకులు యుద్ధానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు. మల్సూర్, నాకు ఎందుకో నువ్వు వాళ్ళు కనుదన్న పాట చాలా బాగా పాడుతావు. మీకోసం ఒక కవిత్వం. ఓకే రెడీ. పువ్వు పుట్టింది పూజ కోసం, పరిమళ ఇచ్చింది తేనె కోసం, నేను పుట్టింది శ్రీముఖి కోసం, శ్రీముఖి పుట్టింది నా కోసం. మరి నేనే చెక్కబడి చేసుకోవాలా? నువ్వు రవి కోసం వాళ్ళు కనులు దాన్న పాట పాడు. వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పు, నీ రూపు చూసి శిలను వైతినే, ఒక మాట రాక మూగబోతినే, చెలియా నిన్నే తలచి కనుల గడిలో మలచి, రేయి నాకు కనుల కొలుపు పోయింది, నీ దేశ తలుపు క్షణమే తలుపుతో తనివి చిక్కిపోయేనే, ప్రాణమిచ్చవో ప్రణయమా, ఎల్లోరా శిల్పాలు వలక, అజంతా సిగ్గులు వలక, లేదంటే లోకలకులక చిలక, నేను చేరుకోనా. చూసావా మన మక్సూర్ గారు ఇంకా పాడుతూనే ఉన్నాడు. పాడు పాడు. తలుపుతో తనివి చిక్కిపోయేనే, ప్రాణమిచ్చవో ప్రణయమా, నీకు సాటి అది ప్రియతమా, ఎల్లోరా శిల్పాలు ఒలక, అజంతా సిగ్గులు ఒలక, లేదంటే లోకాలు గులక చిలక. నేను నేరు చేరుకోనా, వాళ్ళు కనుల దానా. నీ బ్యాటరీ డౌన్ అవ్వదారా? ఇక వాళ్ళంతా పొంగింది, ఆహారం వద్దంది, క్షణ క్షణం నాకు వాడు అండర్వేర్ కావాలి. చెలియా నిన్నే తలిచి కనుల గడిల మలిచి, రేయి నాకు కనుల కొలుపు లేకుండా పోయింది, తను నీలో బ్యాటరీ అవ్వలే, ఆ మైక్ లోనే అవ్వట్లేదు. అంటే మేము యాంకరింగ్ చేయడం స్టార్ట్ చేసి పెళ్లి చేసుకుని 7 అడుగులు వేసేసి ఫస్ట్ నైట్ అయిపోయి, దాని తర్వాత మేము ముసలోళ్ళం అయిపోయి, శవాలం అయిపోయి, దయ్యాలం అయిపోయినా గానీ వాడు ఇంకా అట్లనే ఉన్నాడంటే ఏ సబ్బు వాడతావు నువ్వు? ట్రిపుల్ ఎక్స్ బట్టన్ సోప్ రాది.
అదైతే నా మురికి బాగా పోతుందన్న. పటాస్ ఎన్ని ఏళ్ళు అవుతుంటుందో అన్నేళ్ళు నేను గుర్తుపెట్టుకుంటారు జనాలు. నెక్స్ట్. ఒకటే రోజు అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాం. ఓహో, వాళ్ళ ఆవిడ పేరు అక్క చెల్లెలు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అక్క నేను చెల్లె మా ఇద్దరు నేను ఒకటేసారి పెళ్లి చేసుకోవాలి. నీ బతికెట్లుంటుందో చూద్దాం మేము. దా. నాతోనైతే ఫస్ట్ నైట్ ఫస్ట్. నేను అక్క, నేను మాస్. ప్రకాష్ ప్రకాష్ ఫస్ట్ చెల్లెలికి తాళి కట్టాలి. ఏయ్! పట్టు. తాను కాదు, నాకు ముద్దు పెట్టు. అక్క అన్ని కల్లారా పెళ్లి మండపంలోనే ఇంతమంది జనాల ముందు పంతుల ముందు అయిపోయిన తర్వాత నాకు ఈడొద్దు, నువ్వే ఉంచుకో. నాకు వాంతలు అయితే వావు. నాకు వాంతలు అయితే వావు. ఎందుకైతే లేవు వాంతలు ఎందుకైతే ఇంకోసారి అయితే అవుతుందంట. నెక్స్ట్. పటాసోకి వచ్చి శ్రీముఖి రవి అన్న చేతుల మీదుగా కప్పు తీసుకోవాలంటే అదృష్టం ఉండదు. అది లేదు ఇవాళ నీకు. నెక్స్ట్. ఫస్ట్ నైట్ రోజు వైఫ్ వేరే అతనితో జంప్ అయితే అది చూద్దాం ఎట్లుంటుందా. అరే సద్దాం హుస్సేన్ ఇట్రారా. ఇప్పుడు నేను అమ్మాయి, వీడి నా హస్బెండ్. పనుకోరా ఫస్ట్ నైట్ మనది. నెక్స్ట్. పిల్లంతో పుష్కర స్నానం పోయినప్పుడు పిల్లం కూడా పుష్కర స్నానంలో కొట్టుకొని పోయినప్పుడు లక్ ఉంటది. నేను మొన్న తీసుకెళ్దాం అనుకున్నా, రాను రాను నీళ్ళంటే భయం అని ఎన్ని ప్లాన్ చేసిన మొత్తం. ముందుగా నా శ్రీముఖి గ్యారేజ్ నుంచి యాజ్ యూజువల్ గా మిమ్మల్ని కడుపు పని అబ్బిస్తున్నా. నా బేబీస్ వచ్చేస్తారు. లెట్ మీ వెల్కమ్ భావన. ఫారినర్స్ ఎట్లుంటారు, మన ఇండియాలో మనం ఎట్లుంటాం, ఇది ఈ రోజు నా టాపిక్. ఫారినర్స్ లా పిల్లలు వాష్రూమ్ పోయేది ఉంటే ఎట్లా వేస్తారు, మామీ వాష్రూమ్ వాష్రూమ్. అదే మన దగ్గర పిల్లలు అయితే కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగను అన్నట్టు వాష్రూమ్ వస్తే కూడా ఆగరు. మమ్మీ అదేదో ఇంటికి తమన్నా సమంత వస్తున్నట్టు. అదే ఫారినర్స్ ఫోన్ లో మాట్లాడితే ఎట్లుంటది, హలో మే స్పీక్ టు మిస్టర్ జాక్సన్. వాళ్ళ స్లాంగ్ ఎంతో బాగుంటది అంటే ఏఆర్ రెహమాన్ సాంగ్స్ విన్నట్టుంటది. అదే మనోళ్ళు ఫోన్ లో మాట్లాడరు అనుకో, అద్దాలన్న వగలాలి, ఫోన్లు అన్ని ఇరగాలి. హలో మా ప్రకాష్ ఉండా, ఒరే ఇదేంట్రా పీకు పీకు అంటుంది. అయ్యో నాన్న, అది పీకు పీకు అంటలే, స్పీకు స్పీకు అంటుంది. ఫారెన్ లా బస్సెస్ ఎంత బాగుంటాయి అంటే ఆడి కార్ షోరూమ్ నుంచి ఇప్పుడే దిగినట్టుంటది. మన దగ్గర ఎట్లుంటాయి అంటే హుండీలో డబ్బు లోపల నుంచి ఎట్లా దిగిపోతుంది, అట్లా కూసోగానే సీట్ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ సీట్ దొరికితే కూర్చుంటారు, లేకపోతే కూర్చోరు. మన దగ్గర సీట్ ఖచ్చితంగా దొరకాలి. మెయిన్ గా ఆంటీస్ కి అత్తారింటికి దారేదిలో అత్తలక్క ఎక్కినప్పుడు మానే ఉంటారు, ఏం కాదు. సీట్ దొరకకపోతే అపరిచితిలో విక్రమ్ లెక్క విపరీతమైన యాక్టింగ్. అమ్మా తలనొస్తుంది, కొంచెం జరగగాని కొండంత ప్లేస్ అంతా ఆక్యుపై చేసుకుంటారు. ఇదే ఫారినర్స్ మూవీ చూసేటప్పుడు పెద్ద జోక్ అయినా సరే మన దగ్గర ఎట్లుంటది అంటే ఆడ చచ్చిపోయిన సీన్ వచ్చింది. ఆవు మన దగ్గర ఎట్లుంటది అంటే జోక్ రాకపోయినా సరే బ్రహ్మణం అన్న యాక్షన్స్ వస్తే ఇట్లా పొర్లి శ్రీముఖి అక్కడ లెక్క. సినిమా బాగుంది కదా. అక్కడ వాళ్ళు షాపింగ్ కి వెళ్తే అమ్మాయిలు షాపింగ్ చేస్తారు. Oh, that pink one? Oh, the red one is so cute. Excuse me, can you pack that? Let's take the blue one too. Okay, we'll take for Ravi also. Yeah. That pink one. I want two లంగా జాకెట్. అదే ఇండియాలో అయితే ఇది ఎంతరా, 100 రూపాయల 2 గంట 20 రూపాయలకి ఇస్తావా?
ఫారెన్ లా వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారు అనుకో, అయిపోయిన టిష్యూ బాక్స్ ని ఎర్రగా పండే ముక్కుని చూసి అర్థమవుతుంది వాళ్ళు చచ్చిపోయారు అని. అదే మందగా చచ్చిపోయారు అనుకో, రవి చచ్చిపోయినా ఇప్పుడు ఇదే శ్రీముఖి చచ్చిపోతే మనం వెళ్తాం రండి. సద్దాం హుస్సేన్ ఎంటర్. రవీణ వాళ్ళ నాన్న మన శ్రీమికి వదిన వాళ్ళ నాన్న ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇంకా శ్రీమికి వాళ్ళ నాన్న అడిగాడు, ఏమయ్యా మీ రవి ఏదో గెటప్ వేసినాడుగా, అవును మీ శ్రీమికి కూడా ఏదో గెటప్ వేసిందంట కదా, ఆ గెటప్ వేసింది 10,000 ఖర్చు అయింది. ఏ గెటప్ వేసింది? లేడీ గెటప్. మీ రవి ఏ గెటప్ వేసిండు, మీకెంత ఖర్చు వచ్చింది? మా రవి గారు గెటప్ వేసిండు కానీ ఏ ఖర్చు ఏమి రాలే. ఏ గెటప్ వేసిండు? యోగి వేమని గెటప్ వేసిండు. రే నువ్వు అది చెప్పగానే లేడీస్ అందరూ ఊహించుకుంటుర్రా. ఇక నా గురించి చెప్పాలి కదా, నేను ఫేమస్ డైరెక్టర్ టాలీవుడ్ లో. ఫేమస్ డైరెక్టర్ నా పేరు ఈవివి వినాయక పూరి జగన్నాథ్ రాఘవేంద్ర మౌళీశ్వర సంతోష్ ఎర్రోల్ల. అన్న నా దగ్గర ఒక బ్రహ్మాండం స్టోరీ ఉందన్న, అది నీకు చెప్తామని వచ్చా. ఆ సినిమాలో నువ్వే హీరో. అంతకంటే ముందు నేను ఇంతకుముందు ఏం చేసావు అడగవా? ఏం చేసేవాడి? మావిడ కడుపు చేసా. అది నేను తీసిన సినిమా పేరు. ఇంకా 5 సినిమాలు తీసా. నా ఫస్ట్ సినిమా పేరు సూత్తే ఘోరం. ఎవరు చూలే, నేను నా లవరే చూసిన. నా రెండో సినిమా అంతా చీకటి, ఇంటర్వెల్ చీకటే, క్లైమాక్స్ చీకటే, అందుకే ఆ సినిమా చీకటి ఆగిపోయింది. నా మూడో సినిమా నువ్వే గోకాలి. నా 4వ సినిమా రవీణ ప్యాంట్ టిప్పు. ప్యాంట్ టిప్పు అనేది సినిమా పేరు. రవణ ప్యాంట్ టిప్పా? అరే ఎవడన్నా రవణ తొడగొట్ట అంటారని ప్యాంట్ టిప్పేదిరా? కామెడీ కోసం ఎక్కడికన్నా వెళ్తాం, ఎవరినన్నా ఏమన్నా అంటాం. నా 5వ సినిమా ఇక దొడుక్కో అన్నా. ఇక స్టోరీ చెప్తా. ఓపెన్ చేస్తే నువ్వు టాయిలెట్ డోర్ తీసుకుని అలా టాయిలెట్ ఎంటర్ అవుతావు. మన కెమెరా కింద వెస్టర్న్ సింక్ లో బొక్కలు పెడతాం. కెమెరా ఏ బొక్కలరా? వెస్టర్న్ సింక్ లోనా ఆడియన్స్ వెస్టర్న్ సింక్ లో కూర్చొని నేను చూస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ నాకు కావాలన్నా. ఒక ఎంట్రీ పెట్టు, ఆ నుంచి నీళ్ళు చిల్లగొట్టు, నేను ఇట్లా పరిగెడతా. ఆడ కూరగాయలు, ఈడ వాటర్. ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ నువ్వు అలా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటావు అన్న, తడికినక హీరోయిన్ కబడుతుంది అన్న, కడి చేస్తే సాంగ్ అన్న. సూపర్ రా, వారితో వాడిస్తాం పాట. డైరెక్టర్ గారు మన అద్భుతమైన సింగర్ అండి. తడికా ఓ తడికా నా అందమైన తడికా, దయలేదా కాస్తైనా ఈ తడిక పైన. ప్రతి సినిమాలో విలన్ ఉన్నట్టు మన సినిమాలో కూడా విలన్ ఉన్నాడనా. మన విలన్ మాత్రం గాలిపటం మీద క్లైమాక్స్ వస్తాడనా, వచ్చి ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తాడనా. ఏం డైలాగ్? సింహానికి ఆకలి ఎక్కువ, ఏనుగు తొండం ఎక్కువ, గాలిపటానికి దారం ఎక్కువ. అప్పుడు నువ్వు హైలైట్ ఒక డైలాగ్ చెప్తావన్నా, నాకు రాదు 3, నా లవర్ కుంది శివుడు, నాతో పెట్టుకునే చెడు. కడి చెప్తానా, విలన్ నీ మొఖాన్ని ఒక పెద్ద బ్యాగ్ కొట్టిపోతాడు. గా జిప్ ఓపెన్ చేస్తాను, దాంట్లో ఒక పెద్ద బోర్డు ఉంటది. అది ఎందుకు తెలుసానా? ఇంటర్వ్యూ. స్టోరీ అయిపోయిందా? ఇంటర్వెల్ కి అయిపోయిందా స్టోరీ? అంటే నా సినిమాలు అందరూ ఇంటర్వెల్ దాకా చూసిరన్నా. సెకండ్ హాఫ్ ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది లావణ్య. మన
ఇష్టం. ఇంటి ముందు కూర్చొని సాంగ్ కి డాన్స్ వేసుకుంటుంది. ఓ ముత్యాలారెమ్మ ఓ మురిపాలారమ్మ. ఇంతలో మన బుల్లెట్ భాస్కర్ గారు వెళ్తున్నారు. ఏమా శ్రీముఖి డాన్స్ నేర్చుకుంటున్నావా? అవును అంకుల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళేదానికి కాదు కదా, ఇప్పుడు వెళ్తున్నావా? వెళ్తున్నాను అంకుల్. అయితే లైన్ లో పడ్డావు కాదు అంకుల్, నీ కొడుకుతో లవ్ లో పడ్డాను అంకుల్, లవ్ లో పడ్డాను అంకుల్. తర్వాత మన శ్రీముఖి అక్క రవి అన్న ఒక షో చేద్దామని డిసైడ్ అయిపోయారండి. లాస్ట్ కి చూస్తే శ్రీముఖి అక్కకి జ్వరం వచ్చింది, తను షో చేయలేకపోయింది ఇందులో. సో కానీ రవి చేశాడు. ఆ రవి చేసిన షో శ్రీముఖి అక్క చూసి, అబ్బా రవి ఏం చేసావురా, అసలు కిరాక్రా నువ్వు, 1 man ఆర్మీ అంటే నువ్వేరా, నీ వల్లే షో అంతా క్లోజ్లు వైడ్లు అన్ని నీకే పడ్డాయంట కదరా, బయట టాక్ కూడా నేను కూడా చూసారా. అవునా, థ్యాంక్ యూ శ్రీముఖి. ఇంతకు ఏ ఛానల్లో చూసావు? యానిమల్ ప్లానెట్ లో చూసాను రా. లాస్ట్ కి వీళ్ళిద్దరు ఇంకా ఇద్దరు మధ్య లవ్ వచ్చింది, పెళ్లి చేసుకున్నారు, అంతా అయిపోయింది, పడుకున్నారు వెళ్ళి. నీ ఎంకమ్మా ముందే చెప్పాను అద్దంలో లేచి రోజు నీ ముఖం చూసుకోండి. తర్వాత ఇంకా రవికి పిచ్చ కోపం వచ్చింది, శ్రీముఖిని ఎట్లయినా చంపేయాలి ఈ రోజు నైట్ అంతా మాట అంటే వెళ్ళాడు, చంపేశాడు. ఇంకా శ్రీముఖి చచ్చిపోయింది. రవి అన్న ఏడుస్తున్నాడు అనమాట. అమ్మా శ్రీముఖి చచ్చిపోయావా, నాకు తెచ్చుకున్న బీర్ కూడా నువ్వే తాగేదానివి కదే, 10 మంది తినే తిండి తినేదానివి కదే, నాకు లైఫ్ లో ఎవరు సపోర్ట్ చేస్తారే అని ఏడుస్తుంటే ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మనోజ్ఞ వచ్చి, ఏంట్రా రవి ఎందుకు ఏడుస్తున్నావు? శ్రీముఖి చచ్చిపోయింది. ముందే చెప్పా చైనీస్ దాన్ని చేసుకోకు, చైనా ఐటమ్స్ వారంటీ గ్యారంటీ లేనివి 3 నెలల కంటే ఎక్కువ ఉండాలి. ఇంకా మన ఈ రవి ఇంకా ఈ బాధలోంచి తేలుకొని లాస్ట్ కి ఆర్మీలో జాయిన్ అయిపోయాడు. ఆర్మీలో అసిస్టెంట్స్ గా మన రచ్చ రవిని ఇంకా గెటప్ శ్రీనుని మన అసిస్టెంట్స్ గా పెట్టుకున్నారు. రవి, గెటప్ శ్రీను నీ చేతిలో ఉందేంటి? తుపాకీ సార్. రేయ్ అది తుపాకీ మాత్రమే కాదు, మన ఇండియా పరువు, ఒక పౌరుషం, ఒక గౌరవం. మొత్తం చెప్పాలంటే అది మీ మమ్మీ రా, నువ్వు గౌరవంగా చూసుకోవాలిరా. ఓకే సార్. రచ్చ రవి నీ చేతిలో ఉందేంట్రా? సార్ ఇది సీను వల్ల మమ్మీ సార్ నాకు ఆంటీ అవుతుంది. ఇట్లాంటి తెలివి తక్కువలను ఆర్మీగా పెట్టుకుంటే నేను కూరగాయలు అమ్ముకోవాలి. ఈ రోజు పంచపటాకాలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో వర్షం పడితే బాగుంటుంది అనిపిస్తుంది? అర్జెంట్ గా ట్రిర్ వచ్చినప్పుడు, తుప్పలోకి వెళ్ళినప్పుడు వర్షం పడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎట్రా క్లీన్ చేసుకోవచ్చు కదా అన్న. మనకి నచ్చని అమ్మాయి ఇంటి ముందు రంగురంగుల ముగ్గేస్తే వాన పడాలనిపిస్తుంది కదా, దాని ముగ్గు నాశనం అయిపోను మెంటల్ది. బకెట్ తీసుకో, మీ టెర్రస్ మీద ఎక్కి మొత్తం వేసి అబ్బా వాన పడుతుంది. నెక్స్ట్, ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు బురద పడితే, మన వర్షం పడితే, ఆ టైంలో వర్షం పడితే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు మొత్తం బట్టలు కూడా పచ్చి అయిపోతాయిగా. పార్లర్ ఉంటారు కదా పక్కకి, అప్పుడు వెళ్ళి ఓ నువ్వు అన్ని రెడీగా సెట్ చేసి పెట్టుకున్నావు అన్నమాట. ఈడ బురద, ఇక్కడ వాన. రవి చాలా రెడీ అయ్యి రచ్చ రవి సావుకి వెళ్తున్నాడు. ఏం పడ్డా? ఓ షేట్ బురద. నువ్వు పుచ్చుకు అన్నావు అదా? ఇక్కడనే అంట, ఇక్కడ పుచ్చుకంట, నువ్వు రియాక్షన్. ఓకే పుచ్చుక్. స్కోప్ ఇస్తలేవు నువ్వు. పుచ్చుకను. అబ్బా లేదు డ్రైనేజ్ పైప్ రా, దాంతో కడుక్కుంటున్నా. నెక్స్ట్, మనకి నచ్చని అమ్మాయి బ్యూటీ పార్లర్ నుంచి బయటికి రాగానే వర్షం పడితే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరిలో నీకు నచ్చిన అమ్మాయి ఎవరు? శ్రీముఖి. ఆవిడ అమ్మాయి అంటుంది, నువ్వు ఆంటీ అనలేదు ఆవిడ.
సంజుకి నచ్చని శ్రీముఖి ఈ రోజు నడుస్తుంది. బాగా రెడీ వస్తున్నాడు. నెక్స్ట్ ఐఎమ్ వర్ష. రవితో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు వర్ష నువ్వు లాంగ్ డ్రైవ్ కి గాల్లో అక్కడెక్కడో ఉంటావమ్మా. అమ్మి పేరు అనురాధ. అనురాధ అంటే అన్నం పెడతలే మీ పిల్లకి? అన్నం పెడుతుంది ఆవిడ, ఎంత తినాలో అంత తింటుంది, కానీ కొంతమందే గింత గింత తింటున్నారు. ఒకవేళ నిజంగానే నువ్వు రవి తోటి లాంగ్ డ్రైవ్ వెళ్తే బండి మీద ఉంటావా, ఎగిరిపోతావా? మేము తాడ్లతో కట్టేసుకుంటాం. నెక్స్ట్ సగం మంది బట్టలతో చంపేస్తారు, నువ్వు చెప్పులతో చంపేయగలుగుతావు. స్టేజ్ మీద ఎక్కడ కొన్నావు చెప్పులు? ఆన్లైన్ షాప్. ఆన్సర్ చెప్పు. గొడుగుల షాప్ ఉన్నప్పుడు ఒక్క గొడుగు కూడా సేల్ కానప్పుడు వర్షం పడితే బాగుండే అనిపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీది గొడుగుల షాప్ అనుకో, మేమిద్దరం బయట నడుస్తున్నాం రోడ్ మీద, వర్షం పడుతుంది, అప్పుడు ఎట్లా అమ్ముతావు మాకు? సార్ సార్ గొడుగు సార్, వర్షం పడుతుంది సార్. నేను గొడుగులు వాడా, రెయిన్ కోట్లు కూడా ఉన్నాయి సార్. నేను రెయిన్ కోట్ కూడా వాడా. సార్ ఏదో ఒకటి వాడండి సార్, ఏదో ఒకటి వాడండి సార్. ఏం అమ్ముతున్నావురా నువ్వు? గొడుగులు సార్. నేను గొడుగులు వాడరా? మేడం గొడుగులు తీసుకోండి మేడం. చిల్లర లేవమ్మా, ఫ్రీగా ఇస్తావా? తీసుకోండి మేడం, మీకనే కొనా? అయితే ఓకే, ఫ్రీగా దొరికితే ఫినాయిల్ కూడా వదలం మేము ఆడోళ్ళం. శ్రీముఖి ఎప్పుడైనా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మేకప్ ఉందా లేదా తెలుసుకోవడానికి వర్షం పడితే బాగా అనిపిస్తుంది. వాన వచ్చి మేకప్ పోయింది అనుకో, డ్రైనేజీలు మొత్తం బ్లాక్ అయ్యి రోడ్లన్నీ బ్లాక్ అవుతాయి. మొత్తం మేకప్ వల్ల డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది కదా, అప్పుడు నువ్వు వితౌట్ మేకప్ ఈవెంట్ చూస్తావు, నువ్వు డైరెక్ట్ ఐసీయూలో ఉంటావు కళ్ళు తెరిస్తే. ఎందుకు చెప్పింది? నెక్స్ట్ లవర్ బ్రేకప్ చెప్పినప్పుడు వాన పడితే బాగుండు అనిపిస్తుంది. ఈడొక నాన్ సింక్ ఎట్లరా కన్నీళ్ళ కలిసిపోతాయి కానీ. అబ్బా ఒక్కసారి వాన పడుతుంది, గర్ల్ ఫ్రెండ్ చీతో అన్నది, అరే ముక్కలకి చీవిడి తీసినా ఏడ్చినావా? చూడు, న్యాచురల్ గా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి చేయడం ఎలా అనేది రవి చేసి చూపిస్తాడు. ఐ హేట్ యు, బ్రేకప్. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. రైతు కోరుకున్నప్పుడు వర్షం పడితే బాగుండాలి. సెకండ్ టాపిక్. ఇలాంటి సందర్భాల్లో గుండెని రాయి చేసుకుంటాం మనం. గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కరెక్ట్ పేరు చెప్పినానా? పేరు చెప్పరా, అట్లా సిగ్గుపడతాయిరా. నబిత. నీ గర్ల్ ఫ్రెండా పక్కోడదా? పక్కోడిది. ఇద్దరు కలిసి ఒకటే గర్ల్ ఫ్రెండా? ఇదేంటి ఫెస్టివల్ బొనాన్సానా? నబితాని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కరెక్ట్ టైంలో మమ్మీ డాడీ వస్తే గుండెలు బద్దలైతుంది. గుండె బద్దలు ఎప్పుడైతే అడగలేదు, ఆ గుండె రాయి ఎప్పుడు చేసుకోవాలి? అప్పుడే గుండె రాయి అవుతుంది. అబ్బా ఒకసారి స్టేజ్ మీదకి రా, నువ్వు నబితాని తీసుకొని వస్తున్నావు, ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారు, అప్పుడు ఎట్లా గుండె రాయి చేసుకుంటావు చూస్తుందా? బక్క సచ్చినోడా, డోర్ తీయ్. ఒరేయ్ బట్ట పడుకో, డోర్ తీయ్. వీడేం చేస్తుంటాడు ఇంట్లో? ఎవరు నువ్వు? మీరు కొనుక్కుతున్నారు నబితాతో.
నీ కొడుకు నా మరదలతో కులుకుతున్నాడు. రావే. పేకాటలో ఆస్తి పోయినప్పుడు గుండె రాయి చేసి గుండె కాదు, లివరు కిడ్నీలు కూడా రాయితారు అప్పుడు. నెక్స్ట్ చీటికి మాటికి పెళ్ళాం కొడితే గుండె రాయి చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకు కొడుతుందిరా? తాగేసిపోతున్నావా? నైట్ పూట లైట్ ఆఫ్ చేయమంటే లైట్ ఆఫ్ చేస్తలే అని. లైట్లు ఆఫ్ చేయమంటే నువ్వు ఆఫ్ చేయకపోతే కొడుతుందా? అవునన్నా, లైట్ ఆఫ్ చేసినాక ఏం చేస్తారో తెలియదా అన్న నీకు? నెక్స్ట్ మందులోకి స్టఫ్ లేనప్పుడు ఏం తాగుతావు? ఓడ్కా. నెక్స్ట్ అన్న లేసిండ్రా. అరే అన్నేదిరా బావనాలు గాని. తప్పుగా రక్క ఇట్లయితే రే అన్న అంటే తప్పు అంటావు, అక్క అంటావేంద్రా? పోంతి వదిలేగా గానీ పోంతి వదిలేయా? రే మనం రచ్చ రైడర్స్ రా. మంచిది వాడికి నేను భయపడుతుండే, వాడు నీకు భయపడుతుండే. నేనేం చెయ్యను రాయే ఆ నుంచి జంప్ చేసి రారా. రే చెప్పు, తొందర చెప్పు. హెచ్ఐవి రిపోర్ట్ అనేది పాజిటివ్ వచ్చినప్పుడు మన గుండె అనేది అట్లా రాయి చేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు మా పటాస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు. పటాస్ అంటే మంచిగా ఉంటది, చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది, చూస్తుంటే నిద్రనే రాదు. ఏమేమి ఉంటాయి పటాస్ లో? ఎవరెవరు ఉంటారు పటాస్ లో? నాకు రేష్మి. ఏ యాంగిల్ లో నేను నీకు రేష్మి లెక్క కనిపిస్తున్నా? ఈ యాంగిల్ లో చూడరా. నా గర్ల్ ఫ్రెండ్ రూమ్ తీసుకెళ్ళినప్పుడు ఆమె గర్ల్ కాకుండా గే అయినప్పుడు నా గుండె రాయిపోతుంది. అంతవరకు ఎట్లా నా గర్ల్ ఫ్రెండ్ ఎట్లా చేసుకున్నావు? తెలీదు కదా అన్న ఆమె గే అని. ఓ రూమ్ కి వెళ్ళే వరకు తెలీదు. అన్ని అంతే. ఇంకా అంతే. మామూలుగా నా బిచ్చేయాలంటే మనం చీప్గా చూస్తాం, కానీ మనం చేసేది ఇట్లా అదే అన్న. ఎందుకంటే ఒక అమ్మాయి దగ్గర మనం బిచ్చం ఆడుకుంటాం, లవ్ చేయని. ఒక నా డాడీ దగ్గర పైసలు ఆడుకుంటాం, డాడీ పైసలు అని. అంతే ఎందుకన్నా? అక్క ఇట్లా మేనేజర్ దగ్గర సార్ నాకు ఒక ఎపిసోడ్ పెంచుడు సార్ అని ఆడుకుంటాం. రవన్నా ప్లీజ్ నన్ను అడ్డు రాకి కెమెరాకి ప్లీజ్ అన్న ఆడుకునేటోళ్ళు ఎట్లుంటారో తెలుసా? బేసిక్ గా వేరే టైప్స్ అంటే గుడికాడు ఉంటారు, ట్రైన్లు ఉంటారు. ఇలా సిచ్యువేషన్స్ ఎట్లుంటారో ఇప్పుడు నేను చూపిస్తా. ఫస్ట్ ట్రైన్ వస్తుంది అన్న, ట్రైన్ ఖాళీ ఉన్నప్పుడు ఎవరు ఆడు దజ్జా అనుకుంటాడు. దాంట్లో కస్టమర్ నిన్నగా ఏం చేస్తాడు, ట్రైన్ పక్క ఇట్లా కూర్చుంటాడు. ప్యాసింజర్లు రా. అదే ప్యాసింజర్ ఫస్ట్ పండుకుంటాడు, సోప మీద పండుకుంటాడు. అందరు రాగానే బిచ్చగాడ్లకు కనిపిస్తా. మీ సుధాకర్ ట్రైనింగ్ ఆడ అటు రూపేస్తారు. ఆయన ఎట్లా చూస్తారు తెలుసా? అది 10 రూపాయలు వేసింది అనుకో. ఇంకో కొంతమంది ఉంటారు, వీళ్ళు హైలైట్ అన్న. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అంతసేపు గమనం ఉంటాడు బాత్రూమ్ దగ్గర, అన్ని వాడేస్తాడు. ఇక ఆయనకి లేనిపోని యాక్టింగ్ వస్తాయి. అప్పుడు పర్దేశీ జనానా ముझे छोड़ के परदेसी मेरे जारा. అమ్మా అరే నిజంగా చెప్పురా, నువ్వే కదరా అది? నేనే. అది తెలుగు డబ్బులు ఏం ఆడుతుంది తెలుసా? ఆ దాంట్లో పోతే వేగమై నేను వచ్చాను, మెరుపుల్లో నిన్ను వెతికాను. అమ్మా అమ్మా అంటే 10 రూపాయలు వేసే. ఇదేం 10 రూపాయలు వేసింది, ఇంకా ఎక్కువ వాడతాడు. మేఘమై నేను వచ్చాను. ఇంగ్లీష్ వాళ్ళ డబ్బా. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారనుకో, తెలుగు పోతాడు. ఇంగ్లీష్ లో పాట
లవర్స్ కూర్చున్నారు అనుకో, మల్లెల బాణ నాలోనా మన సొంత ఇట్లుంటాయన. ఇప్పుడు రొమాంటిక్ అంటే ఇంగ్లీష్ లో కూడా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పాడాలంటే ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్, ఎవ్రీ నైట్ ఐల్ డ్రీమ్ యూ, ఎవ్రీ నైట్ ఐల్ డ్రీమ్ యూ, ఐల్ కిస్ యూ. ఇట్లా వాడుకుంటారు లవర్స్ ఉన్నాడు ట్రైన్ లా. అయ్యో రావా. టెంపుల్ దగ్గర ఉద్యాల నుంచి ఆనే ఉంటారు వాళ్ళు, వాళ్ళకి పని పాటు ఉండదు. ఇట్లా కూర్చుంటారు గమ్. పెళ్లిగా అమ్మాయి వచ్చింది అనుకో, అమ్మ 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 2 రూపాయలు అమ్మ 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 దొడ్డి ఓనికి పైకి వెళ్ళి అమ్మ అమ్మ పైకన పోయి 2 రోజులైందమ్మా ప్లీజ్ అమ్మ. బస్ స్టాప్ లలో సిగ్నల్ దేరా అన్న సపోర్ట్ నువ్వు రా అన్న. లేవు ఎంత 10 రూపాయలా? 10 రూపీస్, 1000 రూపీస్. అమ్మాయి కాదు నన్ను కూడా తూడిపించుకో. అరే బట్ట పచ్చి చేసి చూడరా. పిట్ట పిట్ట పిల్ల వద్దు ఇప్పుడు వద్దు, పోయిరా. మా కొడుకు పాలేవు మేడం ప్లీజ్. కాళ్ళ చేతులు బానే ఉన్నాయి కదా అయ్యా, పని చేస్తా. నాకు బాగున్నాను, మా కొడుకు బాగాలేవు. పనికి వచ్చి పని చేయ. సంపాదిస్తాను సంపాదించలేవా? అన్నీ పిచ్చిబడికి నాకంటే ఎక్కువ సంపాదిస్తా అని చెప్పి నాకే చెప్తావా నువ్వు? నువ్వు అడిగినావుగా నీకే. ఎలాంటి సందర్భాల్లో అనవసరంగా మాటిచ్చి తప్పు చేశానే అని అనిపిస్తుంది? లవర్ ని షాపింగ్ తీసుకెళ్తానని మాటిచ్చి తీసుకెళ్ళకపోవడం. నువ్వెందుకు మంత్రాలు చదువుతున్నావు? మీరున్నప్పుడు మంత్రాలే వస్తాయి. ఒక మంత్రం చెప్పేదన్నా మంచిది. ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాకిస్ కరే పాక్. పెద్దనాన్న నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? పెద్దనాన్న ఉన్న ఒకే ఏకైక కూతుర్ని ఎంతసేపు మాట్లాడుతూ చూస్తున్నాడు. వాడు ఆకిస్ పాక్ అంటున్నాడు, పాకిస్ ఆక్ అంటున్నాడు, ఆక్ పాక్ కరివేపాక్ అంటున్నాడు. నీ నోట్లో మనవాడు ఏమాకరా. నెక్స్ట్ సో మన ఫ్రెండ్ ని మనం సిటీకి రా ఎక్కడైనా రూమ్ కి రమ్మని పిలిచినప్పుడు రిసీవ్ చేసుకుంటా కాల్ చేయమని చెప్తాం కదా. ఆ తర్వాత మనం పండుకున్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తుంటాడా, ఇక్కడ ఉన్నా రా అని. ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వెల్ ఇద్దాం. ఇప్పుడు సెకండ్ హాఫ్ చెప్పు. ఆగు, పాప్కార్న్ కొనుక్కొని రావా? మీ పెద్దన అమ్ముతుంటాడు కదా బయట పాప్కార్న్లు, సిగరెట్. వీడికి ఎందుకురా మాట ఇచ్చాను. సెకండ్ హాఫ్ కదా, క్లైమాక్స్ వచ్చే ముందు చెప్పు. వీడికి ఎందుకు వేస్ట్ గా మాట ఇచ్చాను రా, వీడి డిస్టర్బ్ చేస్తున్నాడు కదా అని చెప్పి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది రా, వీరికి ఎందుకురా మైక్ ఇచ్చామని. నెక్స్ట్ ఐఎమ్ సంపత్ ఫ్రమ్ నల్గొండ. అట్టెందుకు చెప్తున్నారా? సంపత్ from నల్గొండ. నేనేం తప్పు చేయలేదండి, నేను ఆ దొంగతనం చేయలేదండి. ఇది పటాస్రా, ఎనర్జీ ఎదురా, ఊపేదిరా. ఆన్సర్ చెప్పు. శ్రీముఖి సుధాకర్ తో జోక్ చేపిస్తా అన్నప్పుడు అనవసరంగా మాట ఇచ్చిన అనుకుంటా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం తినబోకుమా. ఈ రోజు ఇంత కంటెంట్ ఉంది. అది ఆడి కదా, పెట్రోల్ లేని ఆడి. ఎవర్రా నెక్స్ట్ ఎవడైనా ఫ్రెండ్ కి మనీ ఏమన్నా అవసరం ఉంటే, అరే మామ నన్ను అడుగురా నేను పైసలు ఇస్తా అన్నప్పుడు, వాడు కనీసం సిగరెట్ తాగడానికి కూడా పైసలు లేనప్పుడు అడిగితే, ప్రతిసారి అడుగుతున్నప్పుడు నీ అమ్మ వీడికి ఎందుకురా మాటిచ్చా పైసలు ఇస్తా అని. అదే అన్న నువ్వు రోజు బాధపడుతున్నావు కదా. రోజు అడుగుతుందా డబ్బులు బట్టలకి? ఏమరా మీ వారియర్స్ నా దగ్గర ఎందుకురా డబ్బులు? అడుక్కోరు, తీసుకుంటారా? నీ దగ్గర ఉన్నాయని చెక్ చేస్తున్నాం మేము.
నెక్స్ట్. మా తాతకి నువ్వు పోయినాక నీ పేరు నా కొడుకు పెడతానప్పుడు నేనెప్పుడు పోయినరా మీ తాత దగ్గర? మా తాత మీ తాత అగో మీ తాత అనుకో. తాత ఏమైంది ఇప్పుడు? తాత నువ్వు పోయినాక నా కొడుక్కి నీ పేరు పెట్టుకుంటా. కాదు, నువ్వు పోయినావు, సైడ్ కి జరుగు. నేను పోయినా. ఇక ఇప్పుడు నీ కొడుకు పెట్రా ధైర్యంగా పవన్ కళ్యాణ్ అని పెట్రా. నీ నోట్ల మనవాడా? నేను బతుకున్నప్పుడు నా పేరు పెడతాను కదా, అంటే నా ఆస్తి నీకు కావాలి, పేరు మాత్రం పెట్టావు. నీ నోట్ల మనవాడ బొబ్బెల్లా. కంట్రోల్. నెక్స్ట్. భారత్కి యానివర్సరీకి వడ్డాలను కొన్ని స్థానాన్ని భర్త మాటిచ్చినప్పుడు ఏమండి మరేమో 2 days లో మన యానివర్సరీ వస్తుంది కదా, నా కోసం వడ్డానం. నీ కోసం వడ్డానం అంటే ఓఆర్ఆర్ కి వడ్డానం కొనాలమ్మా. ప్రామిస్ చేశారు మీరు. ముక్కి వాడిని అడగక నేను ఇప్పిస్తా కదా. ఒక్కసారి చూసిన తర్వాత వడ్డానం ఇప్పిస్తలేదు. నా పెద్దనాన్న నాకు 10 వడ్డానాలు అంత కెపాసిటీ ఉంది మా వాడిని first powder కొనుక్కో. వాళ్ళ మాటలు అంతే అక్క. సెకండ్ టాపిక్, ఇలాంటి సందర్భాల్లో కష్టపడకుండా మనకు చెమటలు పడతాయి. లవర్ కి ఫోన్ చేసి హాయ్ డార్లింగ్ అనగానే లవర్ కాకుండా వాళ్ళ డాడీ ఫోన్ ఎత్తినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లవర్ మై డాడీ. Ah. ఓకే, నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు. ట్రింగ్ ట్రింగ్. హలో, ఎవరు అలా ఫోటో? యాక్చువల్లీ అంకుల్ మీ భార్య మా ఇంట్లో ఉంది అంకుల్. ఇప్పుడు నీకు చెమటలు పడతాయి రావులే. ఇట్లాంటి ఏం చేస్తలేం. నెక్స్ట్. ఫస్ట్ టైం మందా ఇంటికి వెళ్ళినప్పుడు చెమటలు వస్తాయన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మీ మమ్మీ డాడీ వెయిట్ చేస్తున్నారు, నువ్వు ఇంటికి రావాలి. ఫస్ట్ టైం తాగేసి వచ్చి రెడీ దా. హాయ్ నాన్న, మా కొడుకు వస్తున్నాడు. నువ్వేది కార్ నీట్ చేయమని నేను చేసిన డ్రైవర్ ని లోపలికి ఎందుకు రాదు? వాడు మన కొడుకు చూడండి. కొడుక కొంచెం మంది ఎక్కువైంది. కొడుకు కష్టపడి సంపాదిస్తుంటే తాగుతున్నారు, సిగ్గులేదా అండి మీకు? వాడేం గుడిలోకి వెళ్ళి తీర్థం నాకు వచ్చినా అనుకున్నావానే? నాన్న నువ్వు తాగావా? తాగలే కదా. నాన్న మీద ఒట్టి ఒట్టి. ప్రామిస్ డాడీ నేను తాగలేదు. నా కొడుకు బంగారం. పో నాన్న. ఇంకోసారి తాగుకుని ఇంటికి వస్తే పడతారా నీకు? ఏమంటే మీకు ఒక విషయం చెప్తాను, ఇద్దరు తల్లిదండ్రులు కదా, కొడుకులా ఉన్నాడు సేమ్. చెప్పు, ఎవరు కొట్టావు నువ్వు? నువ్వు నాకే ఇస్తున్నావు పెద్ద నాన్న పంచు. నా కడుపులకి వెళ్ళి ఉట్టిండు. నెక్స్ట్. చాట్ లో శ్రీముఖితో హగ్ అడిగినప్పుడు పర్లేదు, అది లైవ్ లో కన్నప్పుడు హగ్ అడిగినప్పుడు టెన్షన్ పట్టేస్తుంది. చాటింగ్ చేసేటప్పుడు శ్రీముఖి బేబీ ఐ వాంట్ గివ్ యూ హగ్ అన్నప్పుడు నార్మల్ ఉంటుంది, కానీ నిజంగా వచ్చినప్పుడు నేను నీకు ఒక హగ్ ఇవ్వనా ఒకసారి అడుగు. శ్రీముఖి ఐ నీడ్ ఏ హగ్ ఫ్రమ్ యూ. యు నీడ్ ఎ హగ్ ఫ్రమ్ మీ. ఎస్. నాకు చెమటలు వస్తున్నాయి రా, నీకు కాదు. నెక్స్ట్. శోభనం రోజు డోర్ తెరిచి లోపలికి వెళ్తున్నప్పుడు చెమటలు పడతాయి. నెక్స్ట్. చేసి పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఇన్విజిలేటర్ వచ్చినప్పుడు చెక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రా యాక్టింగ్ అంటే ఏంటో మా రవి చూపెడతాడు చూడు. ఇప్పుడు కూర్చోనా, ఎగ్జామ్ రాసుకో. ఇగో ఈ చిట్టి మెల్లగది, నేను రాగానే నీకు చెమటలు ఎట్లా పడితే చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? షెట్ సార్. చెమటలు పడుతున్నాయో. యూ స్టూపిడ్. వేరే వాళ్ళు వేసారు అనుకుంటా సార్, చూసుకోలే. స్టూపిడ్, నువ్వు రాసేది ఇంగ్లీష్ ఎగ్జామ్, పెంచుకునేది మ్యాథ్స్. ఆగు, ఎవరో తెచ్చారు. ఇగో ఇది ఇంగ్లీష్ చిట్టి. ఎక్స్క్యూజ్ మీ, మీరు మా గార్డెన్ లో ఏం చేస్తున్నారు? గార్డెనా? ఇది సినిమా, ఇక్కడ ఏమీ అవ్వట్లేదు, ఎగ్జామ్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. నిజమా రవన్న? ఓ ఇది గార్డెనా? గార్డెన్, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై గార్డెన్. నేను ఇంట్లో అమ్మ నాన్నతో మాట్లాడుతుంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రీమికి వచ్చి మా డోర్ కొట్టినప్పుడు నాకు చెమటలు.
పెద్దనాన్న చెప్పు పెద్దనాన్న. గర్ల్ ఫ్రెండ్ ఎలా అవుతుందిరా నాకు అర్థం కాదు. నువ్వు మామ అయినప్పుడు శ్రీముఖి గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. ఓకే నువ్వు చెప్పు తమ్ముడు, ఎలాంటి సందర్భాల్లో వాట్ యువర్ ద క్వశ్చన్? ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోమంటే చెమటలు పడుతుంది. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోమంటే అది చెమటలు పడతాయి. నా తమ్ముడు నిప్పు, పెళ్లి గిల్లి లాంటివి చేసుకోడు, ప్రేమిస్తూనే అవుతాడు, ప్రేమిస్తూనే అవుతాడు, ప్రేమిస్తూనే అవుతాడు. కానీ ఏ రోజైనా జంతువుల్ని కాకుండా అమ్మాయిని ప్రేమించరా బాగుపడతావు. పెద్దనాన్న ఆన్సర్ చెప్పు నాన్న. యాక్చువల్ మన ఇంట్లో ట్యూస్డే కాబట్టి, యూట్యూబ్ వారియర్స్ కాబట్టి ముందుగా మిమ్మల్ని కడుపుంప నవ్వించడానికి వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సంజయ్. ఇక్కడ కూర్చున్న అమ్మాయిల్లో ఎంతమంది ఉపవాసాలు చేస్తారు? వీళ్ళు ఉపవాసాలు చేస్తారంట. ఆకలేస్తే పాచిపోయిన పిజ్జాని కూడా పర్ఫ్యూమ్ కొట్టుకుని తిని అమ్మాయిలు ఉపవాసాలు చేస్తారంటే భలే ఎటారు ఉంటుంది. వీళ్ళు ఉపవాసాలు అంటారు, తినేది మాత్రం తింటారు, మళ్ళీ అంటే దిక్కుమాల రీజన్ చెప్తారు. అంతేందుకు నాలవరే కుక్క చచ్చిపోయిందని ఉపవాసం అంది భయ్య. పెంచుకుని కుక్క కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటది, దాన్ని ఓదార్చడం దాని ఇంటికి వెళ్తే తినపాడు దొప్పుతుంది. అది బంగారం ఏం చేస్తున్నావురా? తింటున్నా సంజయ్. అవునా, ఇంకా టెంపుల్ రాని ఆడుతున్నావు అనుకున్నాను. అవును, నేను రాత్రి ఏం చెప్పావు? ఏమో గుర్తులేదు. పాడ మీద పేలలేరుకునే మొగన్నానా? నేను రాత్రి వాట్సాప్ ఉపవాసం ఉల్లికాయ దోశ అన్నావు కదే, అన్నానా? గుర్తులేదు. కొంచెం ఇరిక్కిపోయింది, కొంచెం నోట్లో వాటర్ ఇవ్వ. లేక దానిలో తింటే అలాగే ఇరిక్కిపోద్ది. అయినా తింటే కొండ నాలుగు వేసుకొని కొండ మొగన్నానా? ఈరోజు ఉపవాసం కాదు సంజయ్. ఓ ఉపవాసం అంటే ఏం తినకుండా ఉంటారే, అంతేగాని ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని పొట్టలో తోయడం కాదు. ఆయన నీ మోకానికి ఉపవాసం ఏం సెట్ అవుద్ది? ఉపవాసం అంటున్నా కానీ నిజం సంజయ్, ప్రామిస్. ఇవి కావాలంటే తినకుండా ఎన్నిసార్లు ఉంటా. ఆల్రెడీ పందికొకలా తింటున్నావు కదా, ఇంకా నా గురించి తినకుండా ఏముంటావు? నీ గురించి నేను తినకుండా వచ్చాను. మా అమ్మ వేడి ఉప్మా వండితే, అయినా నీ మోకానికి కుక్క కోసం ఉపవాసం అన్నప్పుడే ఎర్రిబాబులలో అనవసరం నమ్మొచ్చానే. ఆకలేస్తే కుక్కనే కోసుకొని తినే రకమే నువ్వు. ప్రపంచం మొత్తం సునామీలో కొట్టుకుపోతే సభ్య అడ్రస్ అడిగే ముఖమే నువ్వు. ఇంకోసారి ఉపవాసం, వనమాసం, శూన్యమాసం అంటే ఒంగోబుద్ధి గుద్దుదండి. ఈ అమ్మ ఉపవాసం నమ్మడం ఎందుకని చెప్పి నెక్స్ట్ మా లావర్ కాల్ చేశా. హైదరాబాద్ ఎక్కడున్నావు? టెంపుల్లో ఉన్నారా? టైటిల్ బాగుంది, ఏ థియేటర్లో ఆడుతుంది సినిమా? ఏ నిజం, సాయిబాబా గుడిలో ఉన్నా. నీ మొఖానికి డిస్కోటెక్ పబ్ అంటే నమ్ముతాం, కానీ టెంపుల్లో ఉన్నావు అంటే నమ్మలేమే. నిజం సంజయ్, కావాలంటే వీడియో కాల్ చూడు. ఓ డి అమ్మ, అవునే, సాయంత్రం స్లీప్ వాక్ లో సాయిబాబా గుడికి నడుచుకుంటూ వెళ్ళిపోయావు ఏంటి? అదేంటి సంజయ్, నేను గుడికి రావద్దా? వస్తే సన్నీలో శారీ కట్టుకుని సైకిల్ అగరబత్తి వెలిగించిందంటే నమ్ముతాను, కానీ నువ్వు గుడికి వెళ్ళి గంట కొట్టామని నమ్మడం కష్టమే. అది కావాలని నన్ను వచ్చి టెస్ట్ చేసుకో సంజయ్, నేను ఇక్కడే ఉంటాను, టెంపుల్లో ఉంటాను, పెట్టే ఫోన్ అని పెట్టేసింది. మనం ఊరుకుంటామా? గుళ్ళ అన్నది కదా, వెళ్ళా. ఎక్కడుంది మన పోస్ట్ పేడ్? సర్లే, పోస్ట్ పోడ్ మన దగ్గర ఉంటుంది, కనీసం ప్రీపేడ్ అనే ట్రై చేద్దాం. పాప ఎక్స్క్యూజ్ మీ. హాయ్ సంజయ్. ఓసి అమ్మ నువ్వా? ఇన్ని రోజులు జీన్స్ ప్యాంట్లు ఎమి జాక్సన్ లా ఉండేదానివి, మరి ఇప్పుడు లంగా వంటలు ఎలా ఉన్నాను? యాస్టేజ్ అలానే ఉన్నావు. అమ్మాయి అంది, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఫస్ట్ హాఫ్ సారీ కట్టు, ఫస్ట్ బయటకు వెళ్ళి తినేసి వద్దాం దా. వద్దు సంజయ్, ఈరోజు ఉపవాసం. నీ బొంగులో ఉపవాసాలు దొబ్బి తిండే కదా, అదేదో నేను ఇప్పిస్తాను పద. ఫస్ట్ హాఫ్ సారీ కట్టు, అసలే చాలా క్యూట్ గా ఉన్నావు. లేదు సంజయ్, ఈరోజు సిన్సియర్గా ఉపవాసం చేస్తాను, గుడి చుట్టూ ప్రదర్శన చేద్దాం దా అని చెప్పి మొత్తం ప్రదర్శన చేశానన్న. ఇది రాత్రి 7 గంటల వరకు ప్రదర్శన చేయించి గుడిలో ఉన్న ప్రసాదం మొత్తం తినబాటు దొబ్బింది. ఇంకేడాది ఉపవాసం ఉండేది, అట్టికే మోకండి. మొత్తం బాడీ పెయిన్స్, బెడ్ మీద 3 రోజులు పడుకున్నా. 3 రోజులు గ్యాప్ వచ్చింది. ఇక ఫోన్ చేసా, బంగారం ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా? సరే మన ఫేవరెట్ స్పాట్కి వచ్చాయి అని చెప్పొచ్చు. వెళ్ళా దాని దగ్గరికి. మరి 3 రోజులు అయింది మనం మీట్ అయ్యి, ఏదైనా కిస్సు హగ్గు లాంటివి ఇవ్వచ్చు కదా. ఏ పో సంజయ్, ఈరోజు ఇవ్వను. ఇవే ప్లీజ్, అసలే 3 రోజులు అయింది, ప్లీజ్ సంజయ్ రేపు ఇస్తాను. ఈరోజు ఎవరితో ప్రాక్టీస్ చేసి వస్తావా? చిచ్చి అది కాదు సంజయ్, మరి ఇవ్వచ్చుగా. అంటే ఈరోజు ఉపవాసం ఉన్నాను సంజయ్. అయినా నువ్వు ఉపవాసం ఏంటి? ఇంకోసారి ఉపవాసం అంటే మూట కట్టి కోటి బస్ కింద పడేస్తాను. మూసుకొని నాకు ముద్దైన హగ్గాని ఇవ్వ అంతే. లేదు, ఈరోజు ఉపవాసం. మొన్న ఉపవాసం సరిగ్గా చేయలేని బొగ్గ మీద పింపుల్ వచ్చింది.
రోడ్డు మీద అడ్డమైన గడ్డి తింటే ముఖం మీద పింపుల్ రాక పైనాపిల్ వస్తుందా? సరే కనీసం ఎగ్ పప్పు అని తిందా. నువ్వు ఎలా తిన్నావు కదా, నేను ఒక్కరిని తింటా, నువ్వు మూసుకొని కూర్చో. అడిగా అంటూ గుద్దుతో ఒకటి అడిగాను ఎగ్ పప్పు తింటున్నా. భయ్య 2 ఎగ్ పప్పులు ఆర్డర్ భయ్య. నాకు కూడా 2 ఎగ్ పప్పులు చెప్పు సంజయ్. అదేంటే దొంగ ముఖం దానా, ఎగ్ పప్పులు ఏం తిన్నావు కదా. ఎగ్ తినొచ్చు, వెజ్, నాన్ వెజ్ కాదు. గుడ్డు టీవీలో యాడ్ వస్తుంది తెలుసా ఒకటి, గుడ్డు తినండి ఆరోగ్యానికి పౌష్టికరం అని చెప్పి. అవునా, ఆ యాడ్ ఫాలో అవుతారా మీ అమ్మాయిలు? మరి అలాంటప్పుడు బాయ్ ఫ్రెండ్ పక్కనోడు పువ్వు ఉంటే జూజీ అని తిరిగితే యాడ్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ డే ఫోన్ చేసా, నాకు ఫుల్ ఆకలేసిందన్న, దానికి కాల్ చేసా. బంగారం ఈరోజు నేను కేఎఫ్స్కి వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా, నీకేమైనా తినిపిస్తాను. లేదు సంజయ్ ఈరోజు ఉపవాసం, నేనేం తినను. ఓకే కేఎఫ్స్కి వచ్చి నేను వచ్చేస్తాను అని చెప్పి కేఎఫ్స్కి వెళ్ళేసరికి ఒక 172 ఎంటీ బాటిల్స్ ఉన్నాయి, కోక్ బాటిల్స్. సర్లే దాని అకౌంట్ కాదని చెప్పి నాన్న నాకు ఒక మజా బాటిల్ ఇవ్వని చెప్పి తీసుకుంటే ఆ దగ్గరికి వచ్చి టోటల్ బిల్ 10,000 సార్ అని ఇచ్చాడు. అదేంట్రా, నేను అడిగింది ఒక మజానే కదా, మరి ఆ ఖాళీ గ్లాసులు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ అకౌంట్ లోనే ఇస్తారంట. ఓ అమ్మ వస్తే అదేంటే నువ్వు ఉపవాసం ఏ బొంగు తినవంటే కదా 10 రూపాయలు తీసుకొచ్చా నేను మజా తాగుదామని. డాక్టర్లు చెప్పారు ఉపవాసం అంటే ఏం తినొద్దు కానీ ద్రవ పదార్థాలు తాగొచ్చు అన్నారు, అందుకే ఇవన్నీ. దాని తర్వాత నాకు ఒకటి అర్థమైంది భయ్య, వర్మ నిజం మాట్లాడతాడు అన్నాం, అమ్మాయిలు ఉపవాసాలు చేస్తాం అన్నాం, 2 జరగని పనులు. కాబట్టి ఎవరైనా నమ్మొచ్చు కానీ ఉపవాసం చేసే అమ్మాయిని నమ్మొద్దు. నమ్మకు ఆడాడలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని.